హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిది అంటే పసిఫిక్ మహాసముద్రంలోని సూర్యోదయాన్ని, అట్లాంటిక్ లో సూర్యాస్తమయాన్ని చూడగలిగే ఏకైక దేశం. ఈ దేశంలో బేస్బాల్ అంటే పడి చచ్చిపోతారు. ఇక్కడ ఈ క్రీడకి చాలా క్రేజ్ ఉంది. అలాగే ఈ దేశంలో వ్యభిచారం అనేది లీగల్. ఇక్కడి వేశ్యలకి రిజిస్ట్రేషన్ ఐడి కార్డ్స్ కూడా ఉంటాయి. ఆ దేశం మరేదో కాదు, పనామా. ఈ రోజు ఈ వీడియోలో పనామా దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ మరియు అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ దేశం అఫీషియల్ నేమ్ పనామా రిపబ్లిక్. ఇది దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలను కలుపుతున్న సన్నని భూభాగం కలిగిన దేశం. దీనికి కోస్టారికా, కొలంబియా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. పనామా సరిహద్దులో ఉన్న ఈ మూడు దేశాలు కూడా పనామా దేశంలోని స్పానిష్ ని ప్రాథమిక భాషగా మాట్లాడుతున్నాయి. ఈ దేశం యొక్క రాజధాని పనామా సిటీ. ఈ దేశంలోనే ఇది అత్యంత పెద్ద నగరం. 16వ శతాబ్దంలో స్పానిష్లు ఇక్కడ చేరిన సమయంలో పనామా ప్రాంతంలో క్యూబా ప్రజలు, క్రాన్ గోఖ్లే గిరిజనులు నివసిస్తూ ఉండేవారు. పనామా స్పానిష్ పాలనలో 300 సంవత్సరాలు ఉంది. 1821లో పనామా స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందింది. ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా మరియు పనామా కలిసి గ్రాండ్ కొలంబియా రిపబ్లిక్ గా ఏర్పాటయ్యాయి. ఈ భాగస్వామ్యం 1830లో ముగిసింది. కానీ పనామా కొలంబియాలో ఒక భాగంగా ఉండిపోయింది. పనామా 2 స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటుంది. మొదటిది 1821లో స్పెయిన్ నుండి విడిపోయిన రోజున, రెండవది కొలంబియా నుండి 82 సంవత్సరాల తర్వాత 1903లో విడిపోయిన రోజున జరుపుకుంటుంది. ఈ దేశ జనాభా దాదాపుగా 45 లక్షల మంది. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 128వ స్థానంలో ఉంది. పనామా యొక్క అధికారిక భాష స్పానిష్, కానీ ఇక్కడ ఇంగ్లీష్ విస్తారంగా మాట్లాడతారు. సెంట్రల్ అమెరికాలో కనిపించే 6 అతిపెద్ద వైల్డ్ క్యాట్స్ లో పూమాస్, ఒసిలేట్స్, మార్గేస్, జాగ్వార్ అండ్ ద జాగ్వరెండిస్ ఈ 5 రకాల జాతులు పనామాలోనే ఉన్నాయి. ఈ దేశంలోనే అతిపెద్ద పర్వత శ్రేణి కార్డిలెర్రా సెంటర్ వద్ద వాల్కాన్ బార్ అనే ఒక అగ్నిపర్వతం ఉంది. ఇది 3475 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాగే ఇక్కడ చుకునాక్ అనే నది 144 మైళ్ల పొడవైన నదిగా ఈ దేశంలో ఉంది. పనామా అనేది ఒక లాటిన్ పదం. లాటిన్ లో పనామా అంటే చేపల ప్రదేశం అని అర్థం. ఈ దేశ జాతీయ పక్షి హార్పీ ఈగల్. ఇది ఎంత పెద్దది అంటే ఒక మనిషి అంత పెద్దదిగా ఉంటుంది. దీని రెక్కలు 6 అడుగుల పొడవు వరకు విస్తరిస్తాయి. పనామా జాతీయ గీతాన్ని హిమ్నో ఇస్టిమ్నో అని పిలుస్తారు. చివరికి మేము విజయం సాధించాం అని అర్థం వచ్చే విధంగా ఈ జాతీయ గీతం ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ తర్వాత కోకోకోలా విక్రయించిన మొదటి దేశం పనామా. సూపర్ పాపులర్ డ్రింక్ అయిన కోకోకోలా 1906లో మొదటిసారిగా ఇక్కడ విక్రయించబడింది. ఫ్రెండ్స్, ఈ దేశంలో పసిఫిక్ మహాసముద్రంలో సూర్యోదయాన్ని, అట్లాంటిక్ లో సూర్యాస్తమయాన్ని చూడగలిగే ఏకైక దేశం పనామా మాత్రమే. ఈ దేశం నుండి సన్ రైజ్ పసిఫిక్ మహాసముద్రంలో చూస్తే సూర్యాస్తమయాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో చూడవచ్చు. పనామా ఈ 2 సముద్రాల మధ్య ఉంటుంది. అంతేకాదు, పనామాలో అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలలో ఒకే రోజు 2 సముద్రాలలో ఈత కొట్టవచ్చు. స్ట్రాబేరియన్ పాయిజన్ డార్ట్ ఫ్రాగ్. ఇది సెంట్రల్ అమెరికాలో కనిపించే ఒక చిన్న విషపు కప్ప. ఇవి ఎక్కువగా పనామాలోనే ఉన్నాయి. కోస్టారికా నుండి వాయవ్య పనామా వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి చాలా డేంజరస్ ఫ్రాగ్స్ గా చెప్తూ ఉంటారు. పనామా సిటీ రెయిన్ ఫారెస్ట్ ను కలిగి ఉన్న ఏకైక రాజధానిగా ఉంది. ఈ దేశ కరెన్సీని పనమేనియన్ బాల్బోవా అని అంటారు. ఒక్క పనామా డాలర్ మనకు 73 రూపాయలతో సమానం. యుఎస్ కరెన్సీని తన సొంత కరెన్సీగా స్వీకరించిన మొదటి లాటిన్ అమెరికా దేశం పనామా. అలాగే ఈ దేశం ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన ఆదాయం అంతా కార్గో షిప్లు, రిఫైన్డ్ పెట్రోలియం ఎగుమతులు మరియు టూరిజం పైన వస్తాయి. ఫ్రెండ్స్, ఈ దేశంలో వ్యభిచారం చట్టబద్ధమైంది. ఇక్కడి వేశ్యలు రిజిస్ట్రేషన్ ఐడి కార్డులు క్యారీ చేయవలసి ఉంటుంది. అయితే మెజారిటీ వేశ్యలు తమ పేరుని నమోదు చేయకుండానే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. పనామా కెనాల్ను 1904 నుండి 1914 మధ్య యుఎస్ ఆర్మీ ఆఫ్ ఇంజనీర్స్ నిర్మించారు. ఇది 7 ఆధునిక ప్రపంచ అద్భుతాలలో ఒకటిగా ప్రకటించబడింది. ఈ కాలువ నిర్మాణ సమయంలో మలేరియా ఫీవర్, ఇతర వ్యాధులతో చాలా మంది కార్మికులు అనారోగ్యానికి గురై మరణించారు. అలా చాలా కాలం తర్వాత 1983లో ఈ కాలువ పనులు పూర్తయ్యాయి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన షిప్పింగ్ జోన్లలో ఇది కూడా ఒకటి. ఈ పనామా కాలువ నుండి వెళ్లే అన్ని నౌకలు టోల్ చెల్లించవలసి ఉంటుంది. ఈ టోల్స్ అనేది నౌక యొక్క మోడల్ ను బట్టి మరియు పరిమాణాన్ని బట్టి మరియు అది తీసుకుపోయే సరుకును బట్టి ఆధారపడి ఉంటుంది. 2010లో నార్వేజియన్ షిప్ ద్వారా అత్యధికంగా $3,76,000 టోల్ చెల్లించబడింది. పనామా సంస్కృతిని యూరోపియన్ సంగీతం, కళలు, సాంప్రదాయాలు ప్రభావితం చేస్తాయి. పనామా వైవిధ్యమైన సంప్రదాయాలకు నృత్యం ఒక చిహ్నంగా ఉంది. ప్రాంతీయ జానపద సాహిత్యం, పలు పండుగలు, నృత్యాలు, సాంప్రదాయాలు
ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతున్నాయి. పనామాలో ప్రజలు బేస్బాల్ అంటే పడి చచ్చిపోతారు. ఇక్కడ బేస్బాల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. బేస్బాల్ ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఈ దేశంలో చూడవలసిన టూరిస్ట్ స్పాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పనామా సిటీ పనామా దేశ రాజధాని మరియు అతిపెద్ద నగరం. నేషనల్ ఎన్ ప్రావిన్స్ లో క్యాపిటల్ గా ఇది అత్యంత ఆధునిక నగరంగా ఆదరణ పొందింది. దీనిని దుబాయ్ ఆఫ్ లాటిన్ అమెరికాగా పిలుస్తారు. ఈ నగరంలో ఉన్న హయ్యర్ రిసార్ట్స్, షాపింగ్ మాల్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. న్యూయార్క్ లో లాగా టాక్సీ ప్రయాణానికి ఇష్టపడే పద్ధతి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సాన్ బ్లాస్ ఐలాండ్స్ కరేబియన్ తీరంలో ఉన్న ద్వీపాల సమూహమే సాన్ బ్లాస్ ఐలాండ్స్. ఇక్కడ స్వదేశీయులు అయినటువంటి కూనాయాల తెగవారు పరిపాలన చేస్తారు. వీరు ఇక్కడ కులకయ్య అనే భాష మాట్లాడతారు. ఈ ద్వీపాలు నెమ్మదిగా మరింత పర్యాటకంగా మారుతున్నాయి. కానీ నేటికి విద్యుత్ ఎల్లప్పుడూ ఇవ్వబడని, ఏటీఎంలు కూడా లేని ప్రదేశంగా దీనిని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.